నమస్తే. నేను సిరి. సంక్రాంతికి వస్తున్న సినిమాతో అయితే దిల్ రాజు గారు కొంచెం హ్యాపీ మూడ్‌లో ఉన్నారని జెప్పేసి అందరికి అర్థమైపోయింది. దీంతో ఐటీ వాళ్ళకి గూడా అర్థమైనట్టుంది. సో, ఐటీ రైట్స్ కూడా జరిగాయి. ఒక దిల్ రాజు గారి మీదనే గాకుండా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర గూడా ఐటీ రైట్స్ అయితే జరిగాయి. అసలు ఇంతకీ ఐటీ రైట్స్ ఎందుకు జరిగాయి అనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఐటీ రైట్స్ కొంచెం దిల్ రాజు గారు ఒక హ్యాపీ మూమెంట్‌లో అంటే గేమ్ చేంజర్ వాళ్ళని కొంచెం తక్కువ చేస్తే సంక్రాంతి వస్తున్నాం ఎక్కువ చేస్తుందని కొంచెం హ్యాపీగా ఉన్న టైంలో ఈ ఐటీ రైట్స్ అనేవి కొంచెం చర్చనీయాంశమైంది సార్. అసలు ఏం జరిగింది సార్? ఎవరికైనా కూడా ఐటీ రైట్స్ అంటే కొంచెం చికాకైనటువంటి వ్యవహారమే కదా. వాళ్ళు వస్తారు, మన పనులన్నీ కూడా ఆపుకోవాలి, అలాగే కూర్చోవాలి. మనల్ని ఒక రకంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్ చేసేస్తారు. మన సెల్ ఫోన్లు అన్నీ కూడా సీజ్ చేస్తారు. ఆ టైంలో వాళ్ళు రైడ్ జరిగినంతసేపు ఎవ్వరూ కూడా కదలకూడదు. ఇది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే దిల్ రాజు లాంటి ఎప్పుడు కూడా 24 గంటలు ఒక పడుకునే ఎంతసేపు పడుకుంటాడు, 4-5 గంటల కంటే ఎక్కువ పడుకోడు. మిగతా టైం అంతా కూడా బిజీగా గడిపేటువంటి ఆయన మరి ఈ ఐటీ రైడ్ జరుగుతున్నంతసేపు కూడా కట్టేసినట్లు కూర్చోవడం, ఒక చోటే ఉండటం, ఎవరితోటి కూడా సంబంధాలు లేకుండా బయట వాళ్ళతో కూడా మాట్లాడుకునే అవకాశాలు లేకుండా ఉండటం, ఇది రకంగా చెప్పడం ఒక పనిష్మెంట్ లాంటి విషయమే. సో ఇప్పుడు ఎందుకు జరిగింది ఈ టైంలో అని కొంతమంది ఆరాలు తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సినిమాలు 2 రిలీజ్ అయినాయి. గేమ్ చేంజర్ ఒకటి, అట్లాగే సంక్రాంతికి వస్తున్నాం. ఇంకో పక్క డాకు మహారాజు కూడా ఆయన నైజాంలో డిస్ట్రిబ్యూటర్. ఇవన్నీ కూడా అందరికి తెలిసినటువంటి విషయాలే. అయితే ఇప్పుడు దేనికోసం వాళ్ళు చేశారు? ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా 200 కోట్ల రూపాయల పైనే గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమా. వెంకటేష్ కెరీర్లో హయ్యెస్ట్, ఒక రీజనల్ ఫిల్మ్గా చూసుకున్నప్పుడు కూడా, అంటే ప్యాన్ ఇండియా కాకుండా అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమా. ఈవెన్ పుష్ప లాంటి సినిమా కూడా సాధ్యం కానటువంటి సినిమా. మరి అట్లాంటిది ఆ సినిమా వల్లైనా వీళ్ళు అందరూ ఐటీ రైట్స్ దొరుకుతున్నాయా అనే అనుమానం చాలామందికి ఉంది. కాకపోతే మనకు అందిన సమాచారం మేరకు ఏంటంటే అది కాదు, సంక్రాంతికి వస్తున్నాం కాదు, గేమ్ చేంజర్. ఆ గేమ్ చేంజర్ ఏంటి, అది ఎక్కువ అంటే చాలామంది ఏమంటున్నారంటే పోస్టర్లు ఏవైతే రిలీజ్ చేశారో మొదటి రోజు 186 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది, 2 రోజులకు 270 కోట్లు గ్రాస్ చేసింది, ఇట్లాంటి ఏదైతే ఉందో అవి చాలా ఫేక్ కలెక్షన్ అని చెప్పేసి కూడా అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి. సో ఇన్ని అంటే 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారైన సినిమా. సో అందువల్లే ఐటీ దృష్టిని ఆకర్షించిందని ఇలాంటి రకరకాల థియరీలు వస్తూ ఉన్నాయి. అయితే మనకి అందిన సమాచారం ప్రకారం అయితే ఇవది కాదు, ఆ గేమ్ చేంజర్ అనే సినిమా రిలీజ్ అయిన విధానం ఏదైతే ఉందో అది ఐటీ వాళ్ళని అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే దాంట్లో చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి గేమ్ చేంజర్ సంబంధించి. అందులో ఎవరైతే ఫైనాన్స్ చేశారో వాళ్లతో పాటు సత్యరంగయ్య అని చెప్పేసి ఆయన బాగా పేరు పొందినటువంటి ఒక ఫైనాన్షియర్, సినిమాలకి రెగ్యులర్గా ఫైనాన్స్ చేసేటువంటి, అలాగే వాళ్ళతో పాటు మ్యాంగో మూవీస్, మ్యాంగో మ్యూజిక్ వాళ్ళు, ఆయన రామ్ కూడా, ఈయన కూడా అది స్మూత్గా రిలీజ్ అవటంలో, ఆ సినిమా ఎలాంటి ఇష్యూస్ లేకుండా రిలీజ్ అవటంలో అతను కూడా సహకరించాడు, రామ్ కూడా. సో అందు గురించి ఇది ఏదైతే ఈ తెర వెనక జరిగిన విషయాలు అన్నీ కూడా ఐటీ వాళ్ళ దృష్టికి వెళ్ళాయి. అందు గురించే వాళ్ళు వచ్చి దానికి సంబంధించిన ఆ సినిమా ఎలా రిలీజ్ అయింది, ఏంటి, మీరు ఎంత బడ్జెట్లో తీశారు, ఎవరెవరు మీకు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా, దానికి ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి, ఎలా అనే దీని మీద వాళ్ళు అంత ఆరాలు తీశారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే క్రమంలో దిల్ రాజు భార్యను కూడా, అంటే లాకర్లు ఓపెన్ చేయాలి అని చెప్పేసి, బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయాలని చెప్పి మీ భార్యను కూడా మా వెంట పంపండి, అది చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పంపించేస్తామని చెప్పేసి అంటే దిల్ రాజు ఓకే చేసినట్టుగా. దాంతో ఆమెను తీసుకున్న తేజస్విని ఆమెను తమ వెంట పెట్టుకొని బ్యాంకుకి వెళ్ళి ఆ లాకర్లు ఓపెన్ చేసి ఆ పని అయిపోయిన తర్వాత, అంటే ఆ లాకర్లో ఏముండే ఏంటి అన్నీ కూడా సెర్చ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆమెను ఇంటికి పంపించేశారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో మీడియా వాళ్ళ దృష్టి అక్కడ పట్టడం, ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేశారు తేజస్విని. ఇదంతా రెగ్యులర్గా జరిగే వ్యవహారాలు, ఐటీ రైట్స్ అనేవి కూడా
ఇప్పుడు కొత్తగా ఏమీ కాదు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. సో నేను నా పని నేను చేశాను, నేను సహకరించాను, మేమందరం కూడా సహకరించామని ఆమె చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో ఏదైతే ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ జరగటం, ఒక పక్క దిల్ రాజు ఆయన కుటుంబీకులు, ఆయన సోదరుడైనటువంటి కజిన్ అయినటువంటి శిరీష్, అలాగే ఆయన కూతురు హన్షితారెడ్డి, ఆమె ఇంట్లో ఈ రైట్లు జరగటం ఒక పక్క, ఇంకో పక్క మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమా. సో దాంతోపాటు ఈ మధ్య వాళ్ళ వ్యాపారాలను విస్తరిస్తున్నారు. సో వాళ్ళు కేవలం ప్రొడ్యూసర్స్గా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా విస్తరించారు. థియేటర్లో కూడా తీసుకుంటున్నారు, లీజుకు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ మధ్య వాళ్ళ ఏదైతే విస్తరణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దృష్టిని ఆకర్షించినాయి. ఒక పక్క పుష్ప 2 అనేది చాలా పెద్ద విజయం సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ గ్రాసర్ అని చెప్పేసి వాళ్ళు పోస్టర్లో వేసుకున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేశాయి ఐటీ వాళ్ళని. అందుగురించే అటు వాళ్ళని తర్వాత ఇటు దిల్ రాజుని వీళ్ళని టార్గెట్గా చేసుకొని ఏకంగా 55 మంది ఐటీ అఫీషియల్స్ ఈ దాడుల్లో పాల్గొన్నారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తానికి అంటే దిల్ రాజుకి ఇవన్నీ కొత్త కాదు, ఐటీ రైట్స్ అనేది కొత్త కాదు, గతంలో కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఏదన్నా పెద్ద సినిమాలు రిలీజ్ అయితే, పెద్ద బడ్జెట్తో రిలీజ్ అయితే ఆటోమేటిక్గా ఐటీ వాళ్ళ కన్ను పట్టడం అనేది సాధారణమే. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. వీళ్ళ మీద జరిగిన దాడుల నేపథ్యంలో మిగతా నిర్మాతలు కూడా ఎవరైతే రీసెంట్గా పెద్ద సినిమాలు రిలీజ్ చేశారో వాళ్ళు, రేపు కమింగ్ డేస్లో రాబోతున్నటువంటి సినిమాల ప్రొడ్యూసర్స్ వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడుతున్నారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి అంటే మనకు తెలుసు, ఒకసారి ఐటీ రైడ్లు జరిగిన తర్వాత ఆ వార్త మాత్రమే మనకు తెలుస్తుంది. వాళ్ళు ఆ దాడుల్లో ఏమేమి కనిపెట్టారు, సో ఏమేమి లెక్కలు తేలకుండా ఉన్నాయి అని చెప్పేసి బయటకు వచ్చింది. ఇవన్నీ మనకేం తెలియదు. ఐటీ రైట్స్ మాత్రం ఆ వార్త మాత్రమే మనకు తెలుస్తుంది. తదనంతరం వాళ్ళు ఏం జరిగింది, ఏంటి, ఏమన్నా సీజ్ చేశారా, ఎంత సీజ్ చేశారు, ఏమన్నా లెక్కలు చెప్పనటువంటి పత్రాలు ఏమైనా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారా, డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా, ఏమైనా డబ్బు దొరికిందా, ఇవన్నీ కూడా మనకి పెద్దగా తెలియవు, బయటికి రానివ్వరు. అది ఏంటి అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్కుగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రైడ్స్ ద్వారా మరి ఐటీ వాళ్ళు ఏం సాధించారు ఏంటి అనేది మరి చూడాలి. మరి రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.